నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులకు అధిక ఆదాయం లభించేలా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్న సీఎం చంద్రబాబు ప్రధానంగా వర్షపాతం, సాగునీరు వంటి అంశాలపై రైతులకు ఖచ్చితమైన సమాచారం అందించాలని ఆదేశం. రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరిలో కాలుష్య పరిస్థితిపై స్వయంగా తనిఖీ. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్రలో మహానాడు ఒక చారిత్రాత్మక వేదిక అని చెప్పిన ఎమ్మెల్యే బోండా ఉమా, తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఈ మహానాడును జయప్రదం చేయాలని పిలుపు. రైతులకు అధిక ఆదాయం లభించేలా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు ఆదేశించారు. ఎల్నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అధికార యంత్రాంగానికి సూచించారు. ప్రధానంగా వర్షపాతం, సాగునీరు వంటి అంశాలపై రైతులకు ఖచ్చితమైన సమాచారం అందించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలపై సీఎం చంద్రబాబు నాయుడు తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర విజన్ 2047లో భాగంగా ప్రాథమిక రంగంలో 6 మిషన్లపై సమీక్ష జరిగింది. వ్యవసాయం, హార్టికల్చర్, ఆక్వాకల్చర్, మార్కెటింగ్ శాఖ, పశుసంవర్ధక శాఖ తదితర రంగాలపై సమీక్ష సాగించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం నమోదు, సాగునీరు, విత్తన పంపిణీ తదితర అంశాలపై అధికారులతో క్షుణ్ణంగా చర్చించారు. ఎల్నినో రాష్ట్రంలో ఏ మేరకు ప్రభావం చూపగలదు అనే అంశంపై కూడా అధికారులు దృష్టి సారించాలని కోరారు. విత్తన పంపిణీ సకాలంలో చేసే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సిఎస్ సాయి ప్రసాద్, పలువురు అధికారులు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవంతంగా జరుగుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్బీ కాలనీ ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. మంగళవారం ఉదయం నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్బీ కాలనీ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలోని ఎంపీ దాస్ వీధిలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్రలో మహానాడు ఒక చారిత్రాత్మక వేదికగా ప్రజల ఆశయాలకు ప్రతిబింబంగా కొనసాగుతూ వస్తోందని ప్రభుత్వ విప్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కాలం నుంచే మహానాడు ద్వారా ప్రజా సమస్యలపై చర్చించి యువత, మహిళలు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరియు అన్ని వర్గాల సంక్షేమం కోసం కీలక తీర్మానాలు చేస్తూ వస్తోందన్నారు. సింగినగర్లోని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుల వారి కార్యాలయం నందు మహానాడు కార్యక్రమాన్ని పార్టీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు సారథ్యంలో మే 27, 28 తేదీల్లో సెంట్రల్ నియోజకవర్గ పరిధిలోని 11 క్లస్టర్లలో ఘనంగా నిర్వహించనున్న సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడమైంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు కాలం నుంచే మహానాడు ద్వారా ప్రజా సమస్యలపై చర్చించే యువత, మహిళలు, రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు మరియు అన్ని వర్గాల సంక్షేమం కోసం కీలక తీర్మానాలు చేస్తూ వస్తోందన్నారు. ఈసారి రాష్ట్ర, దేశ పరిస్థితులు మరియు ఇంధన పొదుపు చర్యలను దృష్టిలో పెట్టుకుని మహానాడును డిజిటల్ మహానాడుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి కార్యకర్తకు, ప్రతి కుటుంబానికి మహానాడు చేరేలా టెక్నాలజీ వినియోగంతో సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటు చేస్తున్నామని, రాష్ట్ర వ్యాప్తంగా క్లస్టర్ స్థాయిలో మహానాడు నిర్వహించడం రాజకీయ చరిత్రలోనే ఒక వినూత్న కార్యక్రమమని అన్నారు. నమస్కారం. తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించడం అనేది 44 సంవత్సరాల పార్టీ చరిత్రలో వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఆనవాయితీ కొనసాగుతూ ఉంది. మహానాడు అనేది అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ఈ మహానాడు ప్రజల సమస్యలు పరిష్కరించడం, ముఖ్యంగా యువత, అలాగే మహిళ, అట్లాగే రైతు, అట్లాగే అభివృద్ధి, వాటి మీద తీర్మానాలు
చేసి ఆ తీర్మానాలు అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా అమలు చేయటం, ప్రతిపక్షంలో ఉంటే ఆ తీర్మానాలు అమలు కోసం ప్రజల తరపున పోరాడటం అనేది తెలుగుదేశం పార్టీకి అనాదిగా వస్తున్నటువంటి ఆచారం. ఈసారి మహానాడు అనేది గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏదైతే పొదుపు చర్యలు తీసుకోమన్నారో అట్టహాసంగా చేసే మహానాడు పండుగని ఈసారి రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆన్లైన్లో డిజిటల్ మహానాడుగా దీన్ని ఈరోజు చేయటం జరిగింది. ఎందుకంటే టెక్నాలజీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ప్రజలందరూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫాము అలాగే మీడియా ప్లాట్ఫామ్లో లైవ్లు ఇస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ మా యూట్యూబ్ ఛానల్స్ ద్వారా లైవ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఏ నిమిషంలో ఏం జరుగుతుందనేది తెలుస్తూ ఉంది. 27, 28 జరగబోయే, అంటే రేపు ఎల్లుండు కేంద్ర కార్యాలయంలో జరగబోయే మహానాడు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇందాక చెప్పా, యువతకి ఈ 23 నెలల్లో ఏం చేసాం. మెగా డిఎస్సి పెట్టాం, 17,000 ఉద్యోగాలు ఇచ్చాం, గ్రూప్ 1లు పెడుతున్నాం, 5,000 మంది కానిస్టేబుల్ని పెట్టాం, ఎస్ఐ పోస్టులు ఫిలప్ చేసాం. అంటే యువతకి అన్ని రకాలుగా చదువుకొని గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురిపడినటువంటి యువతని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించాం. టీచర్లు అవ్వాలనుకున్న వాళ్ళు డిఎస్సి రాశారు, 18,000 మంది టీచర్లు అయ్యారు. అలాగే ఎస్ఐ అవ్వాలనుకున్న ఎస్ఐ అయ్యారు, కానిస్టేబుల్ అవ్వాలనుకున్న కానిస్టేబుల్ అయ్యారు. గ్రూప్ 1 ఇంకా ఆర్డీఓలు, డిఎస్పీలు వాళ్ళు కూడా అయ్యారు. ఎన్నిటిని కూడా యువత కోసం, చదువుకున్న యువత కోసం తీసుకున్న చర్య. 24 నెలల పరిపాలనలో తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 23 నెలల నుండి 24కి వస్తున్నాం. ఈ 24 నెలల్లో సంక్షేమం ద్వారా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చి ముందుకెళ్ళాం. ఆ రోజు పింఛను 3,000 4,000 చేస్తామంటే మమ్మల్ని ఎగతాళి చేశారు. తెలుగుదేశం ఎన్నికలు ఓట్లు వేయించుకోవడానికి చెప్పుద్ది, అధికారంలోకి వచ్చినాక అమలు చేయొద్దని చెప్పి ఎగతాళి చేశారు. మొదటి నెలలోనే 3,000 పింఛన్ని 4,000 మొదటి అధికారం చేపట్టి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజు పింఛన్లు 4,000 పెంచి ఇచ్చాం. అలాగే మహిళలను ఆదుకోవటం కోసం అమ్మఒడి అని చెప్పి అర్ధఒడి గత ప్రభుత్వం చేసింది. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పారు. మేము ఎన్నికల ముందు చెప్పాం, మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామంటే అది కూడా ఎగతాళి చేశారు. కానీ అధికారంలోకి వచ్చినాక 2 పిల్లలు ఉంటే 2 పిల్లలకి ఇచ్చాం తల్లికి వందనం. ఒక ముస్లిం తల్లికి 6 పిల్లలంటే 6కి డబ్బులు ఇచ్చాం. అంటే ఎంతమంది పిల్లలు ఉంటారు, 4, 5, 6 ఎంతమంది పిల్లలను డబ్బులు ఇచ్చాం. అంతేకాకుండా అన్నా క్యాంటీన్లు పెట్టాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు అని చెప్పాం, 3 గ్యాస్ బండ్లు ఇచ్చాం. ఇలా ఎన్నో కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్ని వర్గాలు, ఎస్సీ, బీసీ, మైనార్టీ, మధ్యతరగతి, నిరుపేద అన్ని కుటుంబాలను, అన్ని వర్గాలను ఆదుకున్నాం. రేపు మహానాడు మరొకసారి స్త్రీశక్తి కోసం, మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం, మహిళల్ని ఆర్థికంగా పరిపుష్టి చేయటం కోసం మళ్ళా రేపు మహానాడు మహిళా శక్తి థీమ్ మీద నడుస్తుంది. దీన్ని
మహిళలకి ఏం చేయాలి? నిన్ననే ప్రకటించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు పెడుతున్నాం. ప్రతి ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త, ఒక వ్యాపారవేత్త ఉండాలి. ఇక్కడ విజయవాడ మన సెంట్రల్ నియోజకవర్గంలో కూడా వాంబే కాలనీలో ఎంఎస్ఎంఈ పార్కు వేగంగా శంకుస్థాపన చేసాం. వేగంగా పని జరుగుతుంది. నిన్న 38 పార్కులు ఆన్లైన్లో మన సెంట్రల్ నియోజకవర్గం నుంచే ప్రారంభించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. దాన్ని రేపు మహానాడులో ప్రతి మహిళకి మేలు జరిగే విధంగా అనేక నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నాం. ఆ నిర్ణయాల్లో ప్రధానంగా ప్రతి మహిళని ఆర్థికంగా బలోపేతం చేసేదానికి అన్ని వర్గాల మహిళల్ని పెడుతున్నాం. దాంట్లో డ్వాక్రా మహిళలకి ఈ రాష్ట్రంలో 1 కోటి మంది డ్వాక్రా సంఘాల్లో మా సోదరీమణులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయలు ఎటువంటి హామీ లేకుండా 10 లక్షల రూపాయలు ఎటువంటి షూరిటీ లేకుండా వాళ్ళు వ్యాపారం ఏ వ్యాపారం చేసుకోనండి. వాళ్ళు చిల్లర కొట్టు పెట్టుకుంటారా, బట్టల కొట్టు పెట్టుకుంటారా, టైలరింగ్ పెట్టుకుంటారా, బ్యూటీ పార్లర్ పెట్టుకుంటారా, వాళ్ళకి అనుభవం ఉన్న దాన్ని బట్టి వాళ్ళకి అది కూడా 10 లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. హామీ లేనటువంటి విధంగా వాళ్ళకి అందజేస్తున్నాం. ప్రజల భాగస్వామ్యంతో ఆపరేషన్ క్లీన్ స్వీప్ విజయవంతంగా జరుగుతుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్బీ కాలనీ ప్రాంతంలో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. మంగళవారం ఉదయం నగరంలోని సూర్యారావుపేట, గవర్నర్పేట, భవానీపురం, స్వాతి థియేటర్ సెంటర్, హెచ్బీ కాలనీ ప్రాంతాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణను పరిశీలించారు. భవానీపురం స్వాతి థియేటర్ సమీపంలోని ఎంపీ దాస్ వీధిలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం ప్రజల సహకారంతో విజయవంతంగా కొనసాగుతోందన్నారు. అకాల వర్షాలు, ఈదురు గాలులతో నష్టపోయిన మైలవరం మండలం చండ్రగూడెం గ్రామ ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ భరోసా ఇచ్చారు. బాధితులు అధైర్యపడవద్దని సూచించారు. మైలవరం మండలం చండ్రగూడెం గ్రామంలో అకాల వర్షాలు, ఈదురుగాలులతో భారీ నష్టం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ గ్రామాన్ని సందర్శించి నష్టాన్ని పరిశీలించారు. బాధితులను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నష్టాల అంచనా నివేదికను వెంటనే సిద్ధం చేసి బాధితులకు తక్షణ సాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ నగరంలో అందాల తారలు శివాని నాగారం, పాయల్ రాజ్పుత్ సందడి చేశారు. బీఆర్టీఎస్ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన ది మార్క్స్ స్టూడియోను వారు లాంఛనంగా ప్రారంభించారు. ఆధునిక కాలంలో యువతీ యువకులు హెయిర్ స్టైల్, మేకప్ పట్ల అమిత ఆసక్తి చూపిస్తున్నారని, అన్ని రకాల సేవలను ఒకే స్టూడియోలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ సందర్భంగా హీరోయిన్స్ పాయల్ రాజ్పుత్, శివాని నాగారం పేర్కొన్నారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్ చైతన్య స్కూల్ సమీపంలో నూతనంగా ది మార్క్స్ స్టూడియోను నూతనంగా ఏర్పాటు చేశారు. సినీ హీరోయిన్స్ శివాని నాగారం, పాయల్ రాజ్పుత్, సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తనయుడు బోండా రవితేజ స్టూడియో యజమాని వంశీతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం స్టూడియోలో అందిస్తున్న సేవల వివరాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హీరోయిన్స్ పాయల్ రాజ్పుత్, శివాని నాగారం మాట్లాడుతూ విజయవాడ నగరం అంటే తమకు ఎంతో ఇష్టమని, విజయవాడకు వచ్చిన ప్రతిసారి దుర్గమ్మను దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోందని అన్నారు. తాము ముఖ్యంగా హెయిర్ మేకప్కు ఎంతో ప్రాధాన్యత ఇస్తామని తెలియజేశారు. రకరకాల మేకప్లు, హెయిర్ స్టైల్స్ చేయించుకుంటామని, అయితే మేకప్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటామని చెప్పారు. యువతీ యువకుల అభిరుచులకు అనుగుణంగా హెయిర్, స్కిన్, మేకప్, మెయిల్ తదితర సేవలను
ఒకే స్టూడియోలో ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. అనంతరం ది మాక్స్ స్టూడియో నిర్వాహకులు వంశీ రవికిరణ్ మాట్లాడుతూ సత్యనారాయణపురం, BRTS రోడ్, భానునగర్, మధురానగర్ ప్రాంత వాసుల కోసం ప్రత్యేకంగా స్టూడియో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందరికీ అందుబాటులో అన్ని రకాల సేవలు లభిస్తాయని, స్కిన్, హెయిర్, మెయిల్, మేకప్ సేవలు లభిస్తాయని తెలియజేశారు. భవిష్యత్తులో మరిన్ని స్టూడియోస్ ఏర్పాటు చేస్తామని వారు పేర్కొన్నారు. ముందుగా ఇక్కడ విచ్చేసిన మీడియా ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మాక్స్ స్టూడియో వాళ్ళు కొత్త నూతన బ్రాంచ్ని విజయవాడ నగరంలో BRTS నందు ప్రారంభించడం, దానికి ముఖ్య అతిథిగా ఈరోజు రావటం, అదేవిధంగా మరి తెలుగు యాక్ట్రెస్ పాయల్ రాజ్పూత్ గారు కూడా విజయవాడకి రావడానికి స్వాగతం పలుకుతా ఉన్నాను. మరి ఇలాంటి యువత ఎంతో కష్టపడి ఇలాంటి ఒక మంచి సంస్థని ఇలాంటి ఒక మంచి ప్రాంగణంలో ఏర్పాటు చేయటం చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం మనీ కోసమే కాదు, 10 మందికి ఉపాధి అవకాశాలు కూడా ఇలాంటి ఒక వెంచర్స్ వల్ల మనం అందించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మాక్స్ స్టూడియో వాళ్ళందరికీ కూడా, బృందానికి, వంశీ గారికి, శ్రీ గారికి అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళు ఒకటితో ప్రారంభమయ్యి రానున్న రోజుల్లో రాష్ట్ర స్థాయిలో అనేక బ్రాంచీలు పెట్టాలని చెప్పి వాళ్ళ సేవల్ని ప్రజలందరూ కూడా, నగర ప్రజలందరూ కూడా వినియోగించుకొని మంచి అత్యాధునిక టెక్నాలజీతో, మంచి స్టాఫ్తో, మంచి ఇంటీరియర్స్తో ఈరోజు ఈ యొక్క బ్రాంచ్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వీచేసి వాళ్ళ యొక్క సేవల్ని వినియోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని చెప్పి యాజమాన్యానికి నా మరొకసారి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటాను. For the grand inauguration of Matrix Studio, and owners ki chala pedda thanks naku invite chedanki. Idi na first collaboration with your brand, and it's a beautiful place, incredible ambience, and I would love to have a huge round of applause for everyone who all are associated with this brand, because creating a space like this requires incredible amount of dedication, hard work, patience, and top of everything, money. Yes, ma'am. So you have put everything, you have done an incredible job. We also opened the first branch in Vijayawada only. I wish and I pray that you'll open another 20 branches, Thanks and a I lot. will only come. So, well, I'm very, I'm kind of lucky mascot for everyone. But anyway, thank you for inviting me here and making me the part of this success. It really means a lot. And I just want to say and share one thing, that in today's day and time, we tend to forget ourselves. We don't pay enough attention to our grooming, our self-care, and things like that. So I think Matrix Studio is one-stop solution for all your beauty needs. Right from tear, makeup, outstanding hairstyling, nails extensions, you are going to get all the services under one roof. మల్టిపుల్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాము, కానీ ఐ థింక్ దిస్ ఇస్ వన్ స్టాప్ లొకేషన్. మీకు హెయిర్, మేకప్, టాప్ టు బాటమ్ మీరు చక్కగా రెడీ అయిపోయి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఐ థింక్ వాళ్ళందరూ దిల్ టేక్ కేర్ ఆఫ్ ద క్లయింట్స్, దిల్ టేక్ కేర్ ఆఫ్ ద క్లయింట్స్. జస్ట్ ఈజీగా వచ్చేయండి. అండ్ ఇంకా చాలా వింటున్నాను నేను, విజయవాడలో చాలా వస్తున్నాయి కానీ, బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్ హ్యాస్ కమ్ అప్ నౌ. ఒకటే ప్లేస్లో మీరు అన్నీ చేసుకోవచ్చు, అన్ని సర్వీసెస్, ఇంకా చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఐ జస్ట్ లుక్డ్ అప్, వీళ్ళకి స్పా ఇవన్నీ కూడా ఉన్నాయి, హెయిర్ ట్రీట్మెంట్స్ అండ్ ఆల్ ఆఫ్ దట్. ఐ థింక్ ఇట్స్ వెరీ నైస్. ఇప్పుడు చాలా యాక్సెసిబుల్గా ఉన్నాయి, అండ్ ఐ ఆల్సో థింక్ మంచి ప్రైజెస్లో ఉన్నాయి, ఫ్లెక్సిబుల్ ప్రైజెస్లో ఉన్నాయి. Budget friendly. I think it's luxurious, it's convenient, and it's affordable also. Yes, ma'am. That's the best part about it. Yeah. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ ఎప్పుడైనా నేను విజయవాడకి వస్తే ఐ కెన్ విజిట్ వంశీ గారు. After my shoot also, we're going to come here. టెన్షన్ లేదు, రావచ్చు. Anytime, always welcome. Yes. ఎస్, సో ఐ థింక్ అందరూ రండి, అందరూ చూడండి. ద మాక్స్ స్టూడియో జస్ట్ లాంచ్డ్ అండ్ ఇట్స్ ఆల్ యోర్స్ నౌ. మీరు ఎనీ డే యూ కెన్ ప్లీజ్ హాప్ ఇన్ హియర్ అండ్ హ్యావ్ అ నైస్ salon session. Yeah, thank you. Today ఇవాళ మన ఓపెనింగ్ ది మార్క్ స్టూడియో. థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ రవితేజ గారు అండ్ It's okay. ఇది మా ఫస్ట్ బ్రాంచ్ అండి. వెరీ హ్యాపీ టు అనౌన్స్. ఇంకా మా ముందు ఇంకా 3-4 బ్రాంచెస్ ఉన్నాయి ప్లానింగ్లో. వైడ్ రేంజ్ ఆఫ్ ఫేషియల్స్, స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి మన దగ్గర, విత్ రిటైల్ ప్రొడక్ట్స్తో సహా. అండ్ వీఆర్ ద ప్రీమియం సెలూన్ ఇన్ అవర్ బడ్జెట్స్, అంటే మన బడ్జెట్లో ఉన్న ప్రీమియం సెలూన్ అనుకోండి. మెనూస్ మీకు మా వెబ్సైట్లో వస్తుంది.
and very happy to announce we are coming another 2 branches in future. Thank you. గత 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ ప్రగతిని ప్రజలకు వివరించడంతో పాటు రాబోయే 3 సంవత్సరాలకు దిశానిర్దేశం చేసే వేదికగా ఈ మహానాడు నిలవనుందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. గొల్లపూడిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గొల్లపూడిలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు వైసీపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నా తెలుగుదేశం నా బాధ్యత నినాదంతో తెలుగువారి పండుగ మహానాడును ఘనంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయని తెలిపారు. మండు టెండలోనూ సైతం లెక్క చేయకుండా కార్యకర్తలు మహానాడును విజయవంతం చేయడానికి ఉత్సాహంగా సిద్ధమవుతున్నారని అన్నారు. నందిగామలో భారీ చోరీ ఘటన కలకలం రేపింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇంటిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు ఇంటి తాళాలు కట్ చేసి లోపలికి ప్రవేశించి భారీ మొత్తంలో బంగారం, నగదు అపహరించారు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని గమనించి పక్కా ప్లాన్తో దొంగతనానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. నందిగామ పట్టణానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి బయటకు వెళ్లగా అదే అవకాశంగా చూసుకున్న గుర్తు తెలియని దుండగులు ఇంటి తాళాలు కట్ చేసి లోపలికి ప్రవేశించారు. అనంతరం ఇంట్లోని బీరువాను పగలగొట్టి సుమారు 700 గ్రాముల బంగారం, 6 లక్షల రూపాయల నగదును చోరీ చేసినట్లు సమాచారం. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటిని పరిశీలించి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, ఫింగర్ ప్రింట్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. భారీ స్థాయిలో బంగారం, నగదు చోరీ కావడంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నగరంలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో మే 26 నుండి 28 వరకు 3 రోజుల పాటు కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో మరియు టెక్ సెమినార్స్ 2026 జరగనుందని నిర్వాహకులు కృష్ణ బండారు వెల్లడించారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో మే 26 నుండి 28 వరకు 3 రోజుల పాటు కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో మరియు టెక్ సెమినార్స్ 2026 ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలను నిర్వాహకులు కృష్ణ బండారు, ఎఫ్ఓఎఫ్ జనరల్ సెక్రటరీ బోయపాటి వెంకట శివరామ ప్రసాద్ మరియు కేబుల్ ఆపరేటర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ ఎక్స్పోను ఐటీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ మరియు స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువ పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ కంపెనీలకు ఉపయోగపడేలా డీలర్షిప్లు, ఫ్రాంచైజీలు పొందే అవకాశం కల్పించడంతో పాటు నిపుణులచే ఉచిత టెక్నికల్ సెమినార్లు నిర్వహించనున్నామని వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుండి కూడా ఆపరేటర్లు, టెక్నీషియన్లు తరలివస్తున్న ఈ ఎక్స్పోకు ఎటువంటి ప్రవేశ రుసుము లేదని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6:30 గంటల వరకు జరిగే ఈ ప్రదర్శనను యువత, సాంకేతిక నిపుణులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. మన విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్లో రేపు 26, 27, 28 తారీఖుల్లో నిర్వహిస్తున్నాం. ఈ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్లో టెలికాం, అలాగే మన కేబుల్ రంగం, ఇంటర్నెట్ రంగం, సోలార్, డ్రోన్స్, సీసీటీవీ, ఐఓటీ సంబంధించిన సబ్జెక్టులు అన్నిటి మీద కూడా ఫ్రీ టెక్నికల్ అవేర్నెస్ సెషన్స్తో పాటు ఇక్కడ అప్డేటెడ్ యంత్ర పరికరాలు, అలాగే సాఫ్ట్వేర్ సంబంధించినవి, రాబోతున్న కాలంలో ఎటువంటి ప్రోడక్టులు ఇక్కడ అందించబడతాయన్నది కూడా రేపు వివిధ స్టాల్స్ రూపంలో ఇక్కడ ప్రదర్శించబడతాయి. సో తెలుగు 2 రాష్ట్రాల ఈ రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులు, టెక్నీషియన్సు, ఆపరేటర్సు, అలాగే ఔత్సాహిక యువ పారిశ్రామికవేత్తలు, స్టార్టప్ కంపెనీసు, ఎంటర్ప్రీనర్షిప్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు, డిస్ట్రిబ్యూషన్, ఫ్రాంచైజీ, అట్లాగే డీలర్షిప్లు కూడా ఇక్కడ స్పాట్లో అవైల్ చేసే సిస్టమ్ని ఇక్కడ మనం పెట్టి ఉన్నాం. సో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ టెక్నాలజీ రంగానికి సంబంధించిన మిత్రులందరికీ కూడా సాధారణంగా ఈ 3 రోజుల కనెక్ట్ ఏపీ ఎక్స్పో అండ్ టెక్నికల్ సెమినార్కి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ. పోయే కనెక్ట్ ఏపీ 5వ ఎక్స్పో, ఇది కేబుల్ ఎక్స్పో. ఇది ఏంటంటే మన ఏపీ సాంకేతిక రంగాలకి ప్రోత్సాహంగా
యువతకు ఈ టెక్నికల్ అవేర్నెస్ కోసం కానీ, అదేవిధంగా ఇప్పుడు ఉన్నదంతా కూడా ఫ్యూచర్ అంతా కూడా ఇంటర్నెట్, ఆప్టికల్ ఫైబరు, అదేవిధంగా ఓటీటీ, ఈ సాంకేతికంగా చాలా ముందుకెళ్తుంది ప్రపంచం. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి మనం వెళ్ళలేం కాబట్టి ఆ ఉన్న టెక్నాలజీ అంతా కూడా ఒకే చోట సమకూర్చి ఇక్కడ ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 3 రోజుల పాటు జరుగుతుంది. మే 26, 27, 28 మార్నింగ్ 11కి స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 6:30 దాకా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టెక్నికల్ దీన్ని అందరూ కూడా, యువత అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి. అదేవిధంగా ఇక్కడికి రావటం వల్ల ఏమవుతుందంటే టెక్నికల్గా ఎంత అడ్వాన్స్డ్గా ఉంది మనకి అనేది మొత్తం అర్థమవుతుంది. అదేవిధంగా రేపు మన డ్రోన్స్ కూడా ఇక్కడ డిస్ప్లే పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే అగ్రికల్చర్ డ్రోన్స్, ఎందుకంటే బాబు గారు ఈ మధ్యన చెప్పారు కదా, డ్రోన్స్ అంటే ఏపీనే గుర్తు రావాలి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా కూడా ఏపీలోనే డ్రోన్స్ని మనం బాగా డెవలప్ చేస్తున్నామని చెప్పారు. కాబట్టి యువత అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఎగ్జిబిషను, ఎందుకంటే ఎంట్రీ కూడా ఫ్రీ ఎంట్రీ, ఇది అందరూ కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని సందర్శించాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈ కేబుల్ కుటుంబం పండుగ జరుపుకునే 5th కనెక్ట్ ఏపీ 5th ఎడిషన్ ఇది వచ్చేసి మనం ఇప్పుడు ఎస్ఎస్ కన్వెన్షన్ విజయవాడలో నిర్వహించబోతా ఉన్నాం. దీనిని ప్రారంభోత్సవానికి మన I&I మినిస్టర్ శ్రీ బీసీ జనార్దన్ రెడ్డి గారు, మన విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ గారు, అట్లానే స్థానిక ఎమ్మెల్యే మన గద్దే రామ్మోహన్ గారు, వీరు ముగ్గురు కూడా ఓపెనింగ్ సెరమనీకి వస్తున్నారు. దాని తదుపరి ఈ కేబుల్ వ్యవస్థతో ముడిపడి ఉన్న కేబుల్ ఆపరేటర్లకి రాబోయే రంగానికి ఇంటర్నెట్ ఆఫ్ ది థింగ్స్, IoT, ఇంటర్నెట్లో అప్కమింగ్ డెవలప్మెంటు ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనము ఈ పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఎక్కడికో మనం వెళ్ళి నేర్చుకోకుండా ఇక్కడే అన్నీ కూడా ఒకే వేదిక మీద మనకి అందుబాటులో ఉంటాయి. ఇక్కడ జరగబోయే సెమినార్స్లో మనం అవగాహన పెంచుకొని మన వ్యాపారంతో ముడిపడి ఉన్న రంగాల్లో అదనపు ఆదాయం సమకూర్చుకునే విధంగా ఈ కనెక్ట్ ఏపీ నిర్వాహకులు నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలే కాకుండా కర్ణాటక నుండి కూడా కొంతమంది మిత్రులు ప్రతి సంవత్సరం విజిట్ చేస్తారు. ఈ 2 తెలుగు రాష్ట్రాలు, మిగిలిన మన సౌత్ ఇండియాలో ఉండే 4 రాష్ట్రాల్లోని ఆపరేటర్స్ ఇక్కడ విజిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మిగతా భారతదేశంలో ఎంట్రీ ఫీజు పెట్టారు కొత్తగా, కానీ మనకి కనెక్ట్ ఏపీ నిర్వాహకులు అటువంటిది ఏమీ లేకుండా సెమినార్ కూడా ఎంట్రీ ఫ్రీలో మనకి దానికి స్కిల్స్ మనకి నేర్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క కేబుల్ ఆపరేటర్ కూడా ఈ కనెక్ట్ ఏపీని విజిట్ అయ్యి మీకు మీ పరిజ్ఞానాన్ని దాన్ని పెంచుకొని మీ వ్యాపారాభివృద్ధికి తోడ్పడుతుందని కూడా ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతా ఉన్నాం. సో ధన్యవాదాలు. గాయత్రి నగర్లోని మాన్యా లక్స్ సెలూన్ యజమాని లింగాల కిరణ్ కుమార్ తనకు ప్రాణహాని ఉందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. టీడీపీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ అనుచరులమంటూ కొంతమంది యువకులు వచ్చి ఈ నెల 26లోగా సెలూన్ ఖాళీ చేయాలని, లేకపోతే కుటుంబంతో సహా చంపేస్తామని బెదిరించారని ఆరోపించారు. 2022లో కడియాల సీతారామస్వామికి చెందిన షాప్ను లీజుకు తీసుకున్నామని, 70 లక్షలతో సెలూన్ను అభివృద్ధి చేశానని తెలిపారు. 2022లో కడియాల సీతారామస్వామికి చెందిన షాప్ను లీజుకు తీసుకుని 70 లక్షలతో సెలూన్ను అభివృద్ధి చేశానని తెలిపారు. అద్దె వివాదంపై కోర్టును ఆశ్రయించిన తరువాత ఈ బెదిరింపులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్తో మార్చవరం పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని, పైగా తనపైనే కేసు నమోదు చేశారని ఆరోపించారు. ఈ విషయాన్ని సిపి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తనకు రక్షణ కల్పించాలని త్వరలో పవన్ కళ్యాణ్ కూడా కలిసి వివరించనున్నట్లు కిరణ్ కుమార్ చెప్పారు. గత 6 నెలలుగా, ఒక 6 మంత్స్గా ల్యాండ్ ఓనర్కి నాకు, ఈ బిల్డింగ్ ఓనర్కి నాకు డిస్ప్యూట్ నడుస్తుంది రెంటల్ దగ్గరండి. దాని నిమిత్తం నేను కోర్టును కూడా ఆశ్రమించాను. నాకు ఆల్రెడీ కోర్టు కూడా, హైకోర్టు నుంచి కూడా నాకు ఆర్డర్ కాపీ వచ్చింది. ఒక 10 days బ్యాక్ ఒక 5గురు నా సెలూన్ మీదకి, నా మీద సెలూన్ని ఖాళీ చేయాలంటూ ఒక 5గురు 6గురు నా మీదకి అటాక్కి వచ్చారండి. వచ్చి మేము కొనుక్కుంటున్నాం, దీన్ని ఖాళీ చేసి నువ్వు బయటికి వెళ్ళిపో, లేదంటే కనుక నిన్ను చంపేస్తామని చెప్పి బెదిరించారండి నన్ను, నిన్ను, నీ పిల్లల్ని. మా స్టాఫ్ మీద కూడా బాగా రుబాబ్ చేస్తూ, వర్స్ట్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ వాళ్ళని బూతులు తిట్టడం కూడా జరిగిందండి. ఫ్రంట్ ఆఫీస్లో మేరాబీ అనే మా అమ్మాయి మీద అయితే మరీ వర్స్ట్గా మాట్లాడారండి. మేము టీడీ జనార్దన్ గారి అనుచరులు, మీరు గవర్నమెంట్ మాది,
మీరు కనుక ఖాళీ చేయకపోతే కనుక నిన్ను నీ ఫ్యామిలీని కూడా వేసేస్తామని డైరెక్ట్గా నాకే బెదిరించారండి. నా దగ్గర సీసీ ఫుటేజ్ కూడా ఉందండి. కడియాల సీతారామ స్వామి, కేవీఆర్ బాబు అండి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజలపై భారాలు మోపుతూ పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం దుర్మార్గమని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో ఇంధన ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలకు రాష్ట్రంలోని టీడీపీ, జనసేన పార్టీలు మద్దతు పలకడం సిగ్గుచేటని విమర్శించారు. పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో రాణిగారి తోటలోని పార్టీ కార్యాలయం ఎదుట భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ మాట్లాడుతూ అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు తగ్గిన దేశంలో మాత్రం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గకపోవడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం పన్నుల రూపంలో భారీగా వసూళ్లు చేస్తోందని విమర్శించారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను వెనక్కి తీసుకుని పెంచిన ఇంధన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో పార్వతీపురం జిల్లాలో బిల్లమడ అనే గ్రామంలో పేద గిరిజనులను కడుపు కొట్టే చర్య ఒకటి కొనసాగుతుందని ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులకు సంబంధించిన భూములను గోదావరి జిల్లాల నుంచి వెళ్లినటువంటి భూస్వాములు దొంగ పట్టాలు సృష్టించి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు పార్వతీపురం బిల్లమడ విలేజ్ గిరిజనులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వానికి తెలియచేయాలని ఓపీడీఆర్ ఆధ్వర్యంలో స్టేట్ జనరల్ సెక్రటరీ కె సుబ్బారెడ్డి మరియు విలేజ్ గిరిజనుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ ఓపీడీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె సుబ్బారెడ్డి మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లాలో బిల్లమడ అనే గ్రామం ఉంది. సీతంపేట మండలంలో ఆ గ్రామంలో 107 ఎకరాలు 50 సంవత్సరాలు పైగా గిరిజనులు, పేద గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఆ గిరిజనులకు భూమి మీద హక్కులు ఇవ్వాలన్నారు. వాళ్ళ చదువు లేని గిరిజనులు అప్పటి నుంచి నిరాటంకంగా సాగు చేసుకున్నారు. ఇటీవల కాలంలో గోదావరి జిల్లాల నుంచి వెళ్లినటువంటి భూస్వాములు దొంగ పట్టాలు సృష్టించి ఆ భూములు తమ పేర్లు రికార్డుల్లో ఎక్కించుకొని భూములు మావి అని తరచూ అక్కడికి వెళ్లి వాళ్ళని డబ్బులు ఇచ్చి పంపించాలని ప్రయత్నం చేయడం, బెదిరించడం, పోలీస్ ఫోర్స్ని ఉపయోగించి రౌడీలు, గూండాలను ఉపయోగించి వాళ్ళు వేసిన పంటలను ధ్వంసం చేయడం చేస్తున్నారని మండిపడ్డారు. మేము ప్రధానంగా ఈరోజు మీతో పంచుకోవాలనుకున్న విషయం, మన రాష్ట్రంలో పార్వతీపురం మన్యం జిల్లాలో బిల్లమడ అనే గ్రామం ఉంది, సీతంపేట మండలంలో. ఆ గ్రామంలో 107 ఎకరాలు 50 సంవత్సరాలు పైగా గిరిజనులు, పేద గిరిజనులు సాగు చేసుకుంటున్నారు. ఆ భూములు పర్లాకిమిడి జమీందారీ వ్యవస్థ రద్దయిన తర్వాత అవి సాగు చేసుకునే వాళ్ళ పేరుతో ఎవరైతే సాగు చేసుకున్నారో ఆ పట్టాలు ఇవ్వాలి. అది రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. ఆ గిరిజనులకి భూమి మీద హక్కులు దఖలు చేయాలి. వాళ్ళ చదువు లేని గిరిజనులు అప్పటి నుంచి నిరాటంకంగా సాగు చేసుకున్నారు. ఈ ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం, ఈ దేశంలో ప్రజాస్వామ్యం పేరుతో పాలకవర్గాలు చెబుతున్నటువంటి మాటల్ని అర్థం చేసుకోమని, నిజమైన ప్రజాస్వామ్యాన్ని అభివృద్ధి చేయమని, భూమిని నమ్ముకున్నటువంటి పేదలకు జరుగుతున్న నష్టాన్ని నివారించమనేది తెలియచేయటమే మా ప్రధాన ఉద్దేశం. ప్రధానంగా విలేకరులైనటువంటి మీరు, ప్రజలకు ప్రభుత్వాలకు మధ్య వారధిగా ఉండే మీరు ఈ జరుగుతున్న దారుణాన్ని, ముఖ్యంగా ఈ బిల్లమడ గిరిజనులకు జరుగుతున్నటువంటి దారుణాన్ని మీ ద్వారా వెలుగులోకి, సభ్య సమాజంలోకి, ప్రభుత్వ యంత్రాంగంలోకి తీసుకెళ్ళి మేలు జరిగేలా చేస్తారనేదే ప్రధాన మా ఉద్దేశం. మా అభిప్రాయం ఒక పక్కన ఇలా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతులకు అధిక ఆదాయం లభించేలా వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్న సీఎం చంద్రబాబు. ప్రధానంగా వర్షపాతం, సాగునీరు వంటి అంశాలపై
రైతులకు ఖచ్చితమైన సమాచారం అందించాలని ఆదేశం. రాజమండ్రిలో పుష్కర ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గోదావరిలో కాలుష్య పరిస్థితిపై స్వయంగా తనిఖీ. తెలుగుదేశం పార్టీ 44 ఏళ్ల చరిత్రలో మహానాడు ఒక చారిత్రాత్మక వేదిక అని చెప్పిన ఎమ్మెల్యే బోండా ఉమా తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఈ మహానాడును జయప్రదం చేయాలని పిలుపు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.